श्रीगुरुभ्यो नमः हरिः ओम् श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ओम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां నమస్కారం అండి. నా పేరు వేలేటి సత్యనారాయణ శర్మ. మనం ఈ 16/8/2026 మొదలుకొని 22/8/2026 వరకు ఉన్న గ్రహస్థితిని తెలుసుకుందాం. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల గోచారాన్ని తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి మిథునంలో కుజుడు, కర్కాటకంలో రవి బుధ గురువులు, సింహంలో కేతువు, కన్యలో శుక్ర చంద్రులు. ఈ వారాంతంలో చంద్రుడు తులా వృశ్చికాల్లోకి మారుతున్నాడు. రవి 18వ తారీఖు నుండి కర్కాటకం నుండి సింహరాశిలోకి మారుతున్నాడు. ఈ వారం గ్రహస్థితి ఆధారంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ వారం కుజుడు, రాహువు ఈ రెండు గ్రహాలు యోగిస్తున్నాయి. వీటి వల్ల ఈ రాశి వారికి ధనాదాయము, ధన కనక వస్తు వాహన లాభములు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి గురుబలం తక్కువగా ఉన్నందున ఈ రాశివారు గురువు అనుకూలంగా ఉండాలి అంటే దత్తాత్రేయ స్వామి దర్శనం, దత్తపారాయణ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం వృషభ రాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం శుక్రగ్రహం, శనిగ్రహం ఈ రెండు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. వీటి వల్ల ఈ శుక్రుడి వల్ల ధనాదాయము, ధన కనక వస్తు వాహన లాభములు, తల్లిదండ్రులకు ఆనందము, సంతాన సుఖము, ధనధాన్య సమృద్ధి కలుగును. ఈ రాశి వారికి శుక్ర శని రెండు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి మిగతా గ్రహాలు కూడా యోగించి గ్రహచారం అంత అనుకూలించాలి అంటే ఈ రాశివారు కాస్త గురు పారాయణ, తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం మిథున రాశి గురించి తెలుసుకుందాం. రాశిలో కుజుడు కార్యవిఘ్నం, భార్యతో కలహం, ఉష్ణ సంబంధిత అనారోగ్యం, రెండవ ఇంట గురువు బుధులు ఉండుట వలన కుటుంబ సౌఖ్యం, కీర్తి వృద్ధి, ధనాదాయం, సత్సాంగత్యం, విందులు వినోదాల్లో పాల్గొనడం, సుఖ సంతోషాలు, తర్వాత శ్రమకు తగ్గ గుర్తింపు, ప్రయాణ లాభం, తీర్థయాత్రలు చేసే అవకాశం, ధర్మ కార్యాలందు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి గురుబలం పుష్కలంగా ఉంది. ఈ రాశి వారికి గ్రహచారం అంతా కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. తర్వాత మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశిలో గురు బుధులు ఉండుట వలన వ్యర్థ కలహాలు, దుర్మార్గ స్నేహం, విద్యపై వైఫల్యం, స్థానచలనం, వ్యవహార మాంద్యత, ఉద్యోగాల్లో అభివృద్ధి లేకుండా ఉండటం, వ్యాపారాల్లో కలిసి రాకపోవడం, గౌరవాలు దెబ్బతినటం, ధన వ్యయం, కుటుంబ కలహాలు, తర్వాత మానసిక ఆందోళన, భాగస్వామ్యానికి నష్టం, మూడవ ఇంట
చంద్రుడి వల్ల మానసిక విజయం, తర్వాత 9వ ఇంట శని వల్ల శ్వాసకోశ సమస్యలు, 8వ ఇంట రాహు వల్ల కలుగును. ఈ రాశివారు ఈశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వారమంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ రాశివారు ఈశ్వర సందర్శనం, ఈశ్వర ఆరాధన చేసుకోవటం మంచిది. తర్వాత మనం సింహరాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి 1వ ఇంట కేతువు వల్ల మంచి దైవభక్తి, మంచి జ్ఞానము, శుభకార్యాల్లో పాల్గొనుట. 2వ ఇంట శుక్రుడి వల్ల శ్రీ సంతోషము, ధన కనక వస్తు వాహన లాభములు. 7వ ఇంట రాహు వల్ల నేత్ర సంబంధ వ్యాధులు. 8వ ఇంట అష్టమ శని వల్ల అనారోగ్య సమస్యలు, అపనిందలు, నిష్ఠూరాలు, అవయోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సింహరాశికి అష్టమ శని దోషం ఉన్నది. వీరికి అష్టమ శని దోషం వల్ల అపమృత్యు దోషాలు ఉంటాయి. కాబట్టి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఈ వారం వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం కన్యారాశి గురించి తెలుసుకుందాం. ఈ కన్యారాశి వారికి 1వ ఇంట శుక్రుడు, తర్వాత 11వ ఇంట గురువు బుధుల బలం యోగిస్తూ ఉన్నది. వీరికి ఈ వారం ధనధాన్య సమృద్ధి, తర్వాత కుటుంబం వృద్ధి, వృత్తి వ్యాపారాల్లో అనుకూలత. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ ఇంట కేతు వలన కాస్త అనారోగ్య సమస్యలు సూచిస్తున్నందున ఈ రాశి వారికి కేతువు సంబంధించిన ధ్యాన శ్లోకం పారాయణం చేసుకొని ఉలవలు దానం ఇవ్వడం వల్ల ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం తులారాశి గోచారాన్ని తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి 5వ ఇంట రాహు పాపకార్య ఆసక్తి, సంతాన శత్రు సమస్యలు. తర్వాత 6వ ఇంట శని ధనాదాయము, ఇష్టకార్య సిద్ధి. 9వ ఇంట కుజుడి వల్ల వ్యవహార మాంద్యము, అధికారుల నుండి అపనిందలు, సమస్యలు ఏర్పడును. ఈ రాశి వారికి శనిగ్రహం అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల గ్రహచారం అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత మనం వృశ్చిక రాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ రాశి వారికి 4వ ఇంట రాహు వాహన ప్రమాదములు, శారీరక శ్రమ, కార్య విఘ్నము. 5వ ఇంట శని అనూహ్య ధన నష్టములు, అనుకోని విధంగా నష్టాలు రావడము. తర్వాత అష్టమ కుజుడి వల్ల శ్వాసకోశ సమస్యలు, రుణబాధ. 9వ ఇంట గురువు గ్రహం వల్ల ధర్మకార్యాసక్తి, స్థిరాస్తుల లాభము, ధనలాభము, వృత్తిలో అభివృద్ధి. తర్వాత 9వ ఇంట రవి వల్ల అకారణ వైరము, ధన నాశనము కలుగును. ఈ రాశివారు ఈ వారం అంతా కూడా మధ్యమంగా ఉంది. ఈ రాశివారికి ఈ రాశివారు ఈ వారం గణపతి దర్శనం, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉండే అవకాశాలు
ఎక్కువగా ఉన్నాయి. మనం ధనుస్సు రాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. 3వ ఇంట రాహు వల్ల సర్వకార్య సిద్ధి, అనూహ్య ధనప్రాప్తి, ఆరోగ్య సుఖము. 4వ ఇంట శని కారణంగా వాహన ప్రమాదములు, విచారములు, అనారోగ్య బాధలు. సప్తమ కుజుడి వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు. 8వ ఇంట రవి వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఈ రాశివారు సూర్యుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం పారాయణ చేసుకోవడం వల్ల, సూర్యుడికి సంబంధించిన ధాన్యం, గోధుమలు దానం ఇవ్వడం వల్ల ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనం మకర రాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి 2వ ఇంట రాహు ఉండటం మూలాన మాట్లాడే విషయంలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. వాక్ స్థానంలో రాహు ఉండటం మూలాన మాట్లాడేప్పుడు జాగ్రత్తలు వహించి గొడవలు పడకుండా జాగ్రత్త వహించాలి. వీరికి 6వ ఇంట కుజుడు ఉండటం వలన పుణ్యకార్య ఆచరణ, 7లో గురువు ఉండటం వలన కార్యసిద్ధి, అధికారులతో స్నేహితము, అలాగే 7లో బుధుడు ఉండటం వలన దురదృష్టము, 8లో కేతు ఉండటం వలన శ్వాసకోశ సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 9లో శుక్రుడు ఉండటం వలన ధర్మకార్య ఆచరణలు, శుభకార్యాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం గణపతి దర్శనం, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా గ్రహచారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కుంభరాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి 1లో రాహువు, 2లో శని ఉండటం వలన కుటుంబ కలహాలు, పంచమ కుజుని వల్ల సంతాన సమస్యలు, పాపకార్యాసక్తి, 6న గురువు ఉండటం వలన ఉద్యోగ మార్పిడి, దేహ పీడ, 6న బుధుడి వల్ల విద్యాధిక్యత, ఆనందము, మనోధైర్యము, 6లో రవి ఉండటం మూలాన లక్ష్యసిద్ధి, 7లో కేతు ఉండటం వల్ల ప్రయాణములు, మనోవేదన, 8లో శుక్రుడి వల్ల కాస్త భార్యాభర్తల మధ్య విభేదాలు రావడానికి అవకాశాలున్నాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, బొబ్బర్లు దానం చేసుకోవడం వలన ఈ వారం అంతయు గ్రహచారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీనరాశి గ్రహచారాన్ని తెలుసుకుందాం. మీనరాశి వారికి 1లో శని, జన్మశని అంటారు. ఈ సమయంలో వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉన్నది. దీనివల్ల కుటుంబానికి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. 4వ ఇంట కుజుడి వల్ల వాహన ప్రమాదాలు, శారీరక శ్రమ ఉంటాయి. 5వ ఇంట గురువు బుధులు ఉండటం వలన వీరికి తీర్థయాత్రలు, ధర్మకార్యాలు ఆచరించే అవకాశం ఉన్నది. వీరికి ఈ వారం అంతా కూడా గురుబలం ఉండటం వల్ల ఈ వారం వీరికి గ్రహచారం గురుబలం వల్ల అంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనధాన్య సమృద్ధి, విద్యలో రాణించడం, వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలిసి రావడం జరుగుతుంది. ఈ రాశి వారు ఈ వారం ఈశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా శని యొక్క అనుగ్రహం కలిగి
అంత బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వస్తి.